రోడీ బేబీస్ సాయిబాబాకి అయితే నిన్న నెలకొల్పు అనేది చేసామండి. మీరు అనుకోవచ్చు సాయిబాబాకు కూడా నెలకొల్పు చేస్తారా అని. మేము 16 రోజుల పండుగ చేసేవాళ్ళం అండి. కానీ ఏంటి సాయిబాబాకి 16 రోజుల పండుగ చేసేది అనే లోపల ఇంకా చేయలేదు. అందరినీ బాధపెట్టడం ఇష్టం లేక నెలకొల్పు అయితే చేసుకున్నాము. అదే కాక నిన్నైతే రక్షాబంధన్ కూడా అంటే రాఖీ పౌర్ణమి కూడా వచ్చింది కదండి. అందరికీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే బాబాకి అయితే మామూలుగా కామాక్షి దీపం, ఈసారి సంపంగి పూలతో అయితే చేసాం అలంకరణ. నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరం హెల్ప్ చేసుకొని బాగా అయితే చేసేసామండి. మా అలంకరణ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇదంతా నిన్న మార్నింగ్ పొద్దున్న అయితే అభిషేకం చేశారు. అభిషేకం వీడియో అయితే నేను తీయలేదండి, అందువల్ల పెట్టలేదు. గోపురానికి గుళ్ళోపల మొత్తం అయితే అలంకరణ చేసేసాము. నైట్ అయితే ప్రసాదాలు కూడా చేసేసాము. మామయ్య ఆల్రెడీ నేను పోట్లపురం గుడిలో వీడియోలు పెడతాను కదండి, అందులో మామయ్య ప్రసాదాలు చేసిచ్చారు. ఇద్దోండి ఓం వేసి దీపాలు కూడా పెట్టేశాము. నాకైతే పర్సనల్గా అలంకరణ అయితే భలే నచ్చింది. ఏందో అండి, మనం చిన్నగా చేద్దాము సరేలే దాంట్లో చేద్దాము అనుకునే లోపల బాబా అంత బాగా చేయించుకుంటారు ఎప్పుడు. నాకైతే ఈ అలంకరణ అవన్నీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నాకైతే భలే ఇష్టం ఇలా చేయడము. ఒకసారి గుళ్ళో పూజ చేయించుకుంటా ఉంటే అందరిని ఒకసారి చూపిద్దామని చెప్పి మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏం మిస్ అయిందంటే లైటింగ్ అనేది లేదు. ఆ లైటింగ్ ఒకటే మిస్ అయింది. అంటే మా బడ్జెట్కి మేము ఇలా మాత్రమే సెట్ చేసుకోగలిగాము. ఇద్దండి చాలా అందరూ హెల్ప్ చేస్తారు ఈ గుళ్ళో, అదే స్పెషల్ అండి. అందరూ వచ్చి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. అందరం అలా నీట్గా తీసేసుకొని బాబాకి ప్రసాదాలు ఏమేమి చేసాము అని మొత్తం చూపిస్తాను. బాబా ఇరుపులో ఆ మాల వేసిన తర్వాత ఇంకా కలగా కనిపించారు. బాబా ఎప్పుడు అందంగానే ఉంటారు. అయితే ఎవరేమనుకున్నా మనం చేయాలనుకుంది మాత్రం చేసేయాలని మాత్రం అర్థమైంది. ఇవాళ కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే రాఖీ పండుగ కావడంతో అందరు రాఖీలు కట్టడానికి వెళ్ళారు, లేటుగా వచ్చారు ఇవాళ. అందువల్లే ఒక్కరొంత ఇబ్బంది అయినా కూడా గబగబా చేసేసుకున్నాము. ఒకసారి వీడియోలో నేను పడుతున్నానా లేదా అని స్టంటులు చేసి మరీ వీడియో తీశాను బాబాని. అంటే దీపాలు అడ్డా ఉన్నాయి. బాబాకి లైట్ పడడం వల్ల కరెక్ట్గా వీడియోలోకి సరిగ్గా కనిపించట్లేదు. డిమ్ చేద్దామని చెప్తే బ్లాక్గా అయిపోతుంది. అప్పుడైతేనే కనపడుతున్నాడు బాబా. మీ గుళ్ళో ఎవరైనా ఇలాగే మీరు గుళ్ళో ఇలా చేయడం ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే బాబా నువ్వు చాలాసేపటి నుంచి లైటింగ్ పెడదాం అనుకున్నాము, అదొక్కటే మిస్ అయింది. పైన అంతా లైటింగ్ పెడదాం అనుకున్నాము. ఈ లోపల ప్రసాదాలు కూడా తీసుకొచ్చేసాము. ఆ ప్రసాదాలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. దద్దోజనం చేశాడు మామయ్య, దద్దోజనం చేశాడు, పులిహోర చేశారు, కేసరి చేశారు, వడ చేశారు. మేమైతే మూడింటికే ఇచ్చాము, కానీ మామయ్య గుడికని చెప్పి వడ కూడా చేసి ఇచ్చారు. కేసరి నిందండి, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అస్సలు అలా పెట్టుకోగానే కరిగిపోయింది. టేస్ట్ అయితే భలే ఉంది. మామయ్య అన్నిట్లోకి హైలైట్ ఏదైనా కనపడుతుంది అంటే ఎప్పుడు స్టార్ ఆఫ్ ది ఐటమ్ ఏదైనా ఉన్నా అంటే కేసరి ఎప్పుడు సూపర్ ఉంటుంది. మన ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర కామను, చింతపండు పులిహోర చేశారు, అది కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. బాబాకి అయితే ప్రసాదం తీసుకొని ప్రసాదం పెట్టేశాము. హారతి అయితే స్వామి వచ్చి ఇచ్చేశారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రసాదాల్లో కొద్దిగా కలిపేసి అందరికి ప్రసాదాలు పెట్టడానికి బాబాకి అయితే నైవేద్యం సమర్పించేశాము. స్వామి వచ్చి పూజ అనేది స్టార్ట్ చేసేసారు. స్వామి అయితే బాబాకి ప్రసాదాన్ని అర్పించేశారు. నాకైతే నచ్చేది ఏదైనా ఉంది అంటే ఎంత బాధ ఎంత కష్టం ఉన్నా బాబా ముఖం సైడ్ చూస్తే అవన్నీ పోతాయి. నాకు ఎప్పుడు బాధ వచ్చినా బాబా దగ్గర ఉంచి కూర్చుంటే చాలు, మనసు ప్రశాంతంగా అయిపోద్ది. ఇలా ఎవరికైనా అనిపిస్తే ఒక కామెంట్ అయితే చేసేయండి. బాబాకి అయితే హారతి అయితే ఇచ్చేశారు. పైన సాంగ్స్ వస్తున్నాయని చెప్పి కట్ చేయలేదు, లేకపోతే సాంగ్స్ పెడితే కాపీరైట్స్ పెడతాయి కదా అని చెప్పి సాంగ్స్ అయితే పెట్టలేదు. అలాగే డైరెక్ట్గా బాబా పెట్టేదానికి వాయిస్ ఇచ్చేసాను బాబాకి హారతి ఇచ్చేటప్పుడు. అలా ఇచ్చేసి ప్రసాదాలు అందరికి పెట్టేశాము. అలా అందరికి పెట్టేసిన తర్వాత లాస్ట్లో ముందే తీసి పెట్టారు, అంటే అక్కడ వడ్డించే వాళ్ళకి లాస్ట్లో ఉండదేమో అని. అది అందరం ఒక్కొక్కసారి షేర్ చేసుకున్నాము. మా బ్యాచ్ మొత్తం కూర్చొని తినడం అలవాటు మాకు. అలా అని చెప్పి అందరం కూర్చొని, నాకైతే పర్సనల్గా ఇలా కూర్చొని తింటుంటే భలే ఇష్టం. అందరం ఒకసారి షేర్ చేసుకుంటా అన్నీ తింటా ఉన్నాం. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర, కొద్దిగా ప్రసాదం అన్నీ తీసేసుకున్న తర్వాత స్వామి వచ్చి దేవుడి దగ్గర పెట్టింది అందరికీ పంచిపెట్టేశారు. అందరికి పంచిపెట్టేసి అక్కడి నుంచి అన్ని వీడియోలు తీసేసి బాబా హారతి ఇచ్చేసి అయితే వచ్చేసాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.